వెన్ చిత్రాలు. వెన్ చిత్రాలు వెన్ డయాగ్రామ్స్. వెన్ చిత్రాలు. ఈ వెన్ చిత్రాలు దీర్ఘచతురస్రాలు, వృత్తాలుగా ఉంటాయి. దీర్ఘచతురస్రాలు, వృత్తాలు, రెక్టాంగిల్, circle. So these Venn diagrams are in rectangles or circles. ఈ వెన్ చిత్రాలు దీర్ఘచతురస్రాలు కానీ వృత్తాలు కానీ ఉంటాయి, రెండు కానీ ఉండొచ్చు. విశ్వసమితిని వెన్ చిత్రాల ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూ ఈజ్ ఈక్వల్ 1 to 10 మరియు ఏ ఈజ్ ఈక్వల్ 2, 4, 6, 8, 10 అనుకుంటే ఈ సమాచారాన్ని వెన్ చిత్రాల ద్వారా సూచించారంటే ఫస్ట్ మ్యూ అనేటువంటి విశ్వసమితిని దీర్ఘచతురస్రంగా చూపిస్తాం. ఇది మ్యూ అంటాం, విశ్వసమితి. ఇందులో ఉన్నటువంటి ఏ అనేటువంటి సమితి, ఏ అనేటువంటి సమితిని సరి సంఖ్యల సమితి 2, 4, 6, 8, 10 ఇక్కడ చూపిస్తాం. 1, 3, 5, 7, 9 ఇలా ఉంటుంది. ఇది ఏ అనేటువంటి సమితి. సో ఈ విధంగా వెన్ చిత్రాల ద్వారా చూపించడం, వెన్ చిత్రాలలో సూచించుట అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 to 10, ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10 లను వెన్ చిత్రాలలో సూచించుట. రిప్రజెంట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 to 10, ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10 ఇన్ వెన్ డయాగ్రామ్స్. ఈ విధంగా చూపిస్తూ ఉంటాం. అదేవిధంగా అబ్జర్వ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 to 10, moreover a is equal to 2, 4, 6, 8, 10, b is equal to 2, 4. ఈ సమాచారాన్ని వెన్ చిత్రాల ద్వారా వీటిని వెన్ చిత్రంలో సూచించండి. వెన్ చిత్రంలో సూచించండి. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ మ్యూ దీర్ఘచతురం ఆకారంలో ఉన్నటువంటి విశ్వసమితి మ్యూని గీస్తాం. ఇందులో ఏ గీస్తాం. ఏ వచ్చేసి
బి అనేది 2 4, ఇది బి 6 8 10 1 3 5 7 9. ఈ విధంగా ఇది ఏ అనేటువంటి ఒక సమితి, బిఏ అనేటువంటి సమితి. ఇది ఇందులో 2, 4 ఉంది. ఏ బి అంటే బి అనేటువంటి సమితి పూర్తిగా ఏలో ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా చూపిస్తాం. ఇంకోటి ఎగ్జాంపుల్ 3, థర్డ్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి, ఏబిసిడి, బి ఈజ్ ఈక్వల్ సిడిఈఎఫ్, బి ఈజ్ ఈక్వల్ సిడిఈఎఫ్. దీన్ని వెన్ చిత్రాల్లో చూపించటం. దీనిని వెన్ చిత్రంలో సూచించండి. వెన్ చిత్రంలో సూచించండి. సేమ్ దీర్ఘచతురస్రం గీస్తాం. దీర్ఘచతురస్రంలో కామన్గా సిడి అనేటువంటి ఏ అనేటువంటి ఒక సమితి, ఇది మ్యూ, తర్వాత ఇది బిఏ అనేటువంటి ఒక సమితి. ఏబి సమితులలో కామన్గా ఏమున్నాయి? సి రెండిట్లో ఉన్నాయి. సి డి అనేటువంటి మూలకాలు రెండిట్లో ఉన్నాయి. ఏబి ఈఎఫ్ ఈ విధంగా వెన్ చిత్రంలో సూచిస్తాం. సిడి అంటే కామన్గా ఉన్నాయి. ఏబీలు ఏలో మాత్రమే ఉన్నాయి. ఈఎఫ్లు బిలో మాత్రమే ఉన్నాయి. సిడీలు రెండిట్లో ఉన్నాయి. సో దీని నుంచి సమ్మేళనము, ఛేదనము అనేటువంటిది కూడా చెప్పుకోవచ్చు. అంటే కామన్గా రెండిట్లో ఉన్నటువంటి వాటిని ఛేదనము అంటాము. ఈ రెండిట్లో ఉన్న వాటిని కలిపి సమ్మేళనం అంటారు. సమ్మేళనం అంటే యూనియన్. ఏ యూనియన్ ఏ యూనియన్ బి, యూనియన్ యూనియన్ సమ్మేళనము. సమ్మేళనం అంటే ఏ యూనియన్ బి అంటే మొత్తం ఏలో మరియు బిలో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ బోత్ ఏ అండ్ బి. ఏలో మరియు బిలో ఉన్నటువంటి మూలకాలు. ఏ యూనియన్ బి అంటే ఏ ఈజ్ ఏ బి సి డి యూనియన్ సి డి ఈ ఎఫ్. ఏ యూనియన్ బిని ఈ విధంగా సూచిస్తాం. ఏ అంటే సమ్మేళనం అంటే కలపడం. ఏబిసిడి అంటే సిడిఈఎఫ్. ఇక్కడ సిడీలు డబల్ వచ్చినాయి అంటే సింగిల్గా రాస్తే సరిపోతుంది. ఏబిసిడిఈఎఫ్. సో దిస్ ఈజ్ ఏ యూనియన్ బి. రెండు సమితుల సమ్మేళనము. అంటే రిపీట్గా వచ్చిన వాటిని ఒకసారి రాస్తే సరిపోతుంది. సో ఇది ఏ యూనియన్ బి అంటాం. ఏ యూనియన్ బి. సో ఏ యూనియన్ బిని వెన్ చిత్రంలో సూచించండి. దీన్ని వెన్ చిత్రంలో ఈ విధంగా ఉంటుంది. ఏ యూనియన్ బి వెన్ చిత్రం. న్యూ ఇది ఏ యూనియన్ బి సి డి ఏ బి ఈఎఫ్. అంటే ఇది ఏ బి అంటే ఈ షేడ్ చేసినటువంటి భాగం మొత్తం కలిపి ఏ యూనియన్ బి అంటాం. ఈ విధంగా గీతలు వేసిన భాగం ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి.